నిన్న మనము ఫిలే టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా నేను రూమ్లో ఫ్రెష్ అయిపోయి ఈ బోట్ రైడ్ అయితే తీసుకున్నాను. ఈ బోట్ని వీళ్ళు ఇక్కడ ఫలూకా అని అంటారు. సో ఐ హ్యావ్ టేకెన్ ఎ ఫలూకా రైడ్. దే విల్ బి షోయింగ్ సమ్ ప్లేసెస్ ఇన్ ద నైల్ రివర్ అనమాట. ఈ నైల్కి ఆనుకొనే హోటల్స్ కూడా ఉంటాయి కంప్లీట్గా. సో యూ కెన్ హ్యావ్ దట్ రివర్ నైల్ వ్యూ ఆల్ ద టైమ్. మీరు యాక్చువల్లీ చూసుకుంటే అస్వాన్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్. ఒక పక్క రివర్ నైల్, మళ్ళీ ఒక పక్క అబు సింబల్ టెంపుల్. మీరు ఈరోజు ఐటినరీలో చూడబోయే అబు సింబల్ టెంపుల్ మాత్రం ఇట్స్ రియల్లీ అవుట్ స్టాండింగ్. ఇంకా ఈరోజు ఈ రైడ్ అయిపోయిన తర్వాత రాత్రి అయితే డిన్నర్కి వచ్చేసిన. ఇక్కడ వీళ్ళ ఫిష్ అండ్ ప్రాన్స్ విత్ రైస్, కబాబ్స్ కూడా. ఆ టేస్ట్, లుక్ అట్ దేర్ డెజర్ట్స్, దే ఆర్ రియల్లీ వెరీ ఫేమస్ డెజర్ట్స్. నేను యాక్చువల్లీ ఫుడ్ మీద ఎక్కువ వీడియోలు చేయలేదు ఈజిప్ట్లో, బట్ మీరు ఫ్యూచర్లో చూడబోయే వీడియోస్ మొత్తం ఇట్ విల్ బీ అన్బిలీవబుల్. As you can see, morning 4 a.m. traveling from Aswan to Abu Simbel. పొద్దున్నే లేవాల్సి వచ్చింది. ఏడుపు వస్తుంది నాకు పొద్దున్న లేవాలంటే, బట్ తప్పదు, బికాజ్ వీ హ్యావ్ టు ట్రావెల్ టిల్ అబు సింబల్ టెంపుల్ అనమాట. సో బయలుదేరిపోయి మధ్యలో టీకి కూడా ఆపిరు. నేనైతే ఫుల్ పడుకున్నాను. ఎక్కడ దింపిరో కూడా తెలియదు నాకు. హియర్ వి కమ్. దిస్ ఈజ్ ది అబు సింబల్ టెంపుల్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ నైల్. అసలు రివర్ పక్కన ఒక హిల్, ఆ హిల్ని కార్వ్ చేసి కట్టిన టెంపుల్ అబు సింబల్ టెంపుల్. అసలు ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. అండ్ దట్ టు మార్నింగ్ ఇట్లాంటి వ్యూస్, ఇట్లాంటి ప్లేస్లో ఉండడం, ఇట్స్ వావ్. చూస్తున్నారు కదా, దట్ ఈస్ ది ఎంట్రన్స్ ఫర్ అబు సింబల్ టెంపుల్. లుక్ అట్ ద స్టాచ్యూస్, దే ఆర్ హ్యూజ్ అండ్ మ్యాసివ్. దిస్ ఈజ్ అబు సింబల్ టెంపుల్. మీకు వెనుకల కనిపిస్తున్న ఆ స్టాచ్యూస్, దే బిలాంగ్ టు ద కింగ్ రామ్సే. అది ఆయన అండ్ ఆయన క్వీన్ ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఇక్కడ ఈ న్యూబార్న్ విలేజ్కి ఒక రాయాలిటీ, ఒక అథారిటీ చూపించడానికి ఆయన కట్టిన టెంపుల్ అనమాట ఇది. సో మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, టెంపుల్ అంటే వాళ్ళక్కడ వాళ్ళ కోసం కట్టుకున్న మాన్యుమెంట్స్ని టెంపుల్స్ అని అంటారు. Just have a look at it for some time. This is a great Abu Simbel temple. And నా వెనకల కనిపిస్తున్న ఆ పెద్ద స్టాచ్యూయే కింగ్ రామ్సెస్ II అనమాట. ఈయన దీన్ని 13th సెంచరీలోనే కట్టాడు. చూశారు కదా ఎంత మ్యాసివ్గా ఉన్నాయో స్ట్రక్చర్స్. అండ్ ఎవ్రీ వాల్ మీద యూ కెన్ సీ ద పెయింటింగ్స్ అండ్ ద కార్వింగ్స్ అనమాట. అండ్ దీస్ కార్వింగ్స్ ఆల్సో దే సే అ లాట్ అబౌట్ ద ఈజిప్షియన్ మైథాలజీ అనమాట. ఈ వాల్స్ మీద యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ దేర్ గాడ్స్, ద స్టోరీస్, ద వారియర్ ఫైట్స్, క్వీన్స్, కింగ్స్. ఇప్పుడు మీరు చూసింది కూడా కింగ్ యుద్ధాలు చేసినప్పుడు ఆయన గురించి కంప్లీట్ ఇన్స్క్రిప్షన్స్ ఇక్కడ. చూడండి ఒక్కొక్క స్టాచ్యూ ఎంత పెద్దగా ఉందో. ఈ టెంపుల్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తే సర్ప్రైజ్ అవుతారు. దిస్ టెంపుల్ ఈజ్ కంప్లీట్లీ బిల్ట్ బై పర్ఫెక్ట్ సోలార్ అలైన్మెంట్స్ అన్నమాట. ట్వైస్ ఎ ఇయర్ ఈ టెంపుల్ లోపల మెయిన్ శాంక్టమ్లో డైరెక్ట్ సన్లైట్ వస్తుంది. అండ్ దట్ విల్ బీ రికార్డెడ్ ఓన్లీ ట్వైస్ ఎన్ ఇయర్. యునెస్కో వాళ్ళు అందుకే ఈ సైట్ని 1960లోనే దే హ్యావ్ డిక్లేర్డ్ ఇట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్.
మీకు యునెస్కో గురించి చెప్పాలంటే బేసిక్గా దే ప్రిజర్వ్ ఆల్ ది కల్చరల్ హెరిటేజెస్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అన్నమాట. ఇంకా అబు సింబల్ టెంపుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు ద హోటల్ అనమాట. ఇది అక్కడే ఉన్న లోకల్ విలేజ్. సో లోకల్ విలేజ్ ఎలా ఉంటుందో చెక్ చేద్దామని ఐ వాజ్ జస్ట్ వాకింగ్ బై. ఇది న్యూబన్ విలేజ్. ఇక్కడ వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కూడా న్యూబన్ లాంగ్వేజ్. ఈరోజు ఇంకా లంచ్ చేసుకొని మన నెక్స్ట్ ట్రిప్ లుగ్జార్కి అయితే నేను బయలుదేరాలి. చూడండి వీళ్ళ ఫుడ్ ఎంత బాగుందో. బేసిక్గా నేను ఎక్కువ వీడియోస్ ఫుడ్ మీద చేయలేదు, కానీ నా కమింగ్ అప్ వీడియోస్ మాత్రం మోస్ట్లీ పెక్యులియర్ ఫుడ్స్ మీదనే రాబోతున్నాయి. కీప్ వాచింగ్. ఇంకా మనము బయలుదేరదాం. My train journey from Aswan to Luxor. ఇక్కడ వీళ్ళ ట్రైన్స్ అయితే బాగానే కంఫర్టబుల్గా ఉంటాయి. బికాస్ ఫ్లైట్కి జస్ట్ 1 hour జర్నీ, బట్ స్టిల్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ. Now I arrive in Luxor station from Aswan. Luxor. Let's keep the journey going. ఇంకా లుగ్జార్ రీచ్ అయిపోయిన తర్వాత డే 1 పొద్దున్నే ఒక టూర్ ప్యాకేజ్ తీసుకొని బయలుదేరిపోయాము. సో ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి ద కొలీజియం ఆఫ్ మెన్నమ్ అన్నమాట. ఈ 2 స్టాచ్యూస్ అప్రాక్సిమేట్లీ 18 meters హైట్ అండ్ ఇవి సింగిల్ బ్లాక్తో కట్టినవి. 3000 years బ్యాక్ ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు ఇవన్నీ ఇలా బ్యాడ్ షేప్కి వచ్చేసినాయి అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత వి స్టార్టెడ్ అవర్ జర్నీ టు ద వ్యాలీ ఆఫ్ కింగ్స్. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ అ వండర్ ఆఫ్ ద వరల్డ్ అనమాట నాకైతే. ఎందుకంటే వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ కంప్లీట్గా గ్రౌండ్ కింద కన్స్ట్రక్ట్ చేశారు వాళ్ళు. అండ్ దీస్ యూస్ టు బి మెయిన్లీ ద బరియల్స్ ఆఫ్ ద నోబుల్స్ అక్కడ. అండ్ ట్రెజర్స్, గోల్డ్ ట్రెజర్స్ అన్నీ కూడా దొంగల నుంచి కాపాడడానికి కంప్లీట్గా ఇప్పుడు మీరు చూస్తున్నట్టు అండర్ ద గ్రౌండ్ ద సిటీ వాజ్ బిల్ట్. This was really beautiful. You guys should definitely come to the Valley of Kings. And ఎంట్రన్స్ నుంచి అయితే నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్ళాలి. టికెట్ తీసేసుకొని బయలుదేరిపోయినాం. ఎండ అయితే వాసిపోతుండే. చూసిరు కదా నా ఫేస్. మళ్ళీ చెప్తున్నట్టు సన్ స్క్రీన్ తెచ్చుకోండి, లేకపోతే నా లెక్క రోస్ట్ అయిపోతారు. అండ్ దిస్ ఈజ్ ద మోడల్ గైస్. ఈ పైనదంతా హిల్స్ అయితే దాని కింద దే హ్యావ్ బిల్ట్ ఛాంబర్స్ లైక్ దిస్. దెర్ ఆర్ ఆల్మోస్ట్ సో మెనీ ఛాంబర్స్ ఇన్సైడ్. 60 tombs వరకు ఉంటాయి కింద. To the West Bank and the East Bank both. మేమైతే ఇప్పుడు ఒక ఛాంబర్లోకి ఎంటర్ అయిపోయినాము. ఇది సీలింగ్. వాళ్ళు ఒక నైట్ని చూపించడానికి కూడా ఎలా పెయింటింగ్ చేశారో చూడండి. అండ్ ఆల్ దిస్ పెయింటింగ్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఫ్రమ్ 4000+ years. ఇవన్నీ ద ఛాంబర్స్. ఈ టూమ్స్ ఒకదాని తర్వాత ఒకటి మనం కవర్ చేయడానికైతే హాఫ్ డే కూడా సరిపోదు. టికెట్ తీసుకున్న తర్వాత కొన్ని స్పెషల్ టూమ్స్ కూడా ఉంటాయి దీంట్లో. మీకు పైన ఏం కనిపించదు చూడండి, ఇదంతా హిల్స్. సిటీ అంతా ఆర్ ద టూమ్స్ అన్నీ కిందనే ఉంటాయి. It's worth it, guys. అండ్ మీరు లాస్ట్ ఎపిసోడ్లో చూసిన ప్రిన్స్ టూటాన్ ఖామున్
ది గోల్డ్ కాఫిన్ చూసారు కదా, ఆ గోల్డ్ కాఫిన్ ఇదే టూమ్స్లో దొరికినాయి అన్నమాట. ప్రిన్స్ టూటాన్ ఖామున్కి సంబంధించిన ట్రెజర్స్ అండ్ గోల్డ్ కాఫిన్ వాస్ వెల్ ప్రిజర్వ్డ్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ కింగ్స్ ఇన్ దిస్ టూమ్స్. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక్క టూమ్ మాత్రమే అది దొంగల కంటికి పడకుండా ఉండే కాబట్టి దే కుడ్ డిస్కవర్ అండ్ డిస్ప్లేయర్స్ ఆల్ ద గోల్డ్స్ అండ్ ఆర్టిక్రాఫ్ట్స్ ఇన్ అ రాయల్ వే ఆఫ్ ద మమ్మీస్. సో ఇప్పుడైతే ఇంకా మనం క్యూలో వెయిట్ చేసి ఒక లాస్ట్ టూమ్కి అయితే వచ్చేసినాము. అదే కింగ్ రామ్సెస్కి సంబంధించింది. ఈ టూమ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. లోపల ద ఆర్ట్స్ అండ్ ద పెయింటింగ్స్ ఆర్ వెరీ వెరీ వెల్ ప్రిజర్వ్, మీరు చూసుకోవచ్చు. అండ్ ఆల్సో హిస్ స్టోన్ కాఫిన్, ద బరియల్ ప్లేస్ ఈజ్ వెరీ వెల్ డిజైన్డ్. అండ్ దే యూస్ టు బిలీవ్ అ లాట్ ఇన్ సన్ గాడ్ కూడా. ఇది సన్ గాడ్ థీమ్లో మోస్ట్లీ డిజైన్డ్ అనమాట. మనమైతే ఇప్పుడు బిలో ద గ్రౌండ్ ఉన్నాము అండ్ డీప్గా మనం లోపలికి వెళ్తూనే ఉన్నాము. ఎంతెంత వెళ్తుంటే అంతంత బ్యూటిఫుల్ ఉంటుంది ఇది. చూసారు కదా ద ఇన్స్క్రిప్షన్స్ ఆన్ ద వాల్స్. మీరు బేసిక్గా గమనిస్తే వీళ్ళ మైథాలజీ, వీళ్ళ హిస్టరీ మొత్తం వాల్స్ మీదనే ఉంటుంది. పీపుల్ హూ కెన్ రీడ్ ది ఇన్స్క్రిప్షన్స్, దే కెన్ ఈజీలీ టెల్ ద స్టోరీ అన్నమాట. అక్కడ ఏమని ఉంది చూసారు కదా, 3 headed snakes. ఎవ్రీథింగ్ హ్యాస్ అ మీనింగ్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ మీనింగ్ ఇన్ దిస్ టూమ్స్. అయిపోయింది. ఇంకొక టూమ్ కూడా మనం కవర్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన ద మోస్ట్ బ్యూటిఫుల్ బరియల్ టూమ్లోకి అయితే వెళ్తున్నాము. చాలా బాగుంటుంది అది. ఇట్స్ వెల్ ప్రిజర్వ్డ్ అండ్ వెల్ బిల్ట్ ఆల్సో. చూడండి ఆ వాల్ పెయింటింగ్స్ ఎంత గ్రాండియర్గా ఉన్నాయో. అండ్ గ్రేట్ ఏంటంటే దీస్ ఆర్ ది ఒరిజినల్ పెయింటింగ్స్ ఫ్రమ్ అరౌండ్ 4000 years. వీళ్ళు దీన్ని ఇట్లనే ఇంటాక్ట్గా ప్రిజర్వ్ చేశారనమాట. మీకు కంప్లీట్ వాల్స్ మీద ఎక్కడ చూసినా కూడా ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ ద స్టోరీస్. ఇప్పుడు ఈ టూమ్లో ఒక కింగ్ ఉంటే ఆ కింగ్కి సంబంధించిన స్టోరీస్ అన్నీ వీళ్ళ వాల్స్ మీద ఉంటాయి. అండ్ దే బిలీవ్ అ లాట్ ఇన్ లైఫ్ ఆఫ్టర్ డెత్. సో అందుకే డెత్ గాడ్స్ని కానీ వీళ్ళందరూ ఇలాంటి గాడ్స్ని బాగా బిలీవ్ చేసేవారు. అసలు వీడియోలో చూడడం కాదు కానీ మీరు లైవ్ చూస్తే ఇట్ ఈస్ అన్బిలీవబుల్ అన్నమాట. ఈ టూమ్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాఫిన్ ఏదైతుందో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఎంత వెల్ కార్వ్డ్ అంటే ఇది కింగ్ రామ్సేస్ది అనమాట. దాని హైట్, దాని సైజ్ చూడండి, నాకంటే ఎంత పెద్దగా ఉందో. ఈ టూమ్ని ద గ్లోయింగ్ టూమ్ అని కూడా అంటారు, ఎందుకంటే ఈ పెయింటింగ్స్ వల్ల. వెరీ బ్రైట్ పెయింటింగ్స్ అండ్ లైట్లో చూడండి ఎంత బాగా గ్లో అవుతుందో. I always say, లైఫ్లో అట్లీస్ట్ వన్స్ యూ గైస్ షుడ్ విజిట్ ఈజిప్ట్. ఎందుకంటే మన కంట్రీలో కూడా హిస్టరీ ఉంది, మనం మన కల్చర్ని కూడా చూస్తాము, అబ్జర్వ్ చేసుకుంటాం. కానీ వీళ్ళది సంథింగ్ డిఫరెంట్. అంటే వీళ్ళ కల్చర్ కానీ, వీళ్ళ సైజెస్ ఆఫ్ ద స్కల్ప్చర్స్ కానీ, లేకపోతే ఐడల్స్ కానీ, ఇట్స్ లైక్ మ్యాసివ్. మనకెక్కడ కూడా వేరే కంట్రీస్లో చూడ్డానికి దొరకదు. సో ఈరోజైతే మన ఈ వ్యాలీ ఆఫ్ కింగ్స్ టూర్ అయిపోయింది. ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ వేస్ టు ద టూమ్స్ అనమాట. సో దట్స్ ఇట్ గైస్, విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో అయితే వీళ్ళ యానిమల్స్ని మమ్మీస్ చేసింది కూడా మనం చూడొచ్చు. ఐ విల్ షో యూ ఆల్ దోస్ థింగ్స్. సో అంటిల్ దెన్, కీప్ వాచింగ్ మై ఛానల్ ఫర్ more and more exciting videos in the coming seasons. ఒక్క
లైక్ కూడా వీడియోకి కొట్టేస్తే నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ ఐఎమ్ అగైన్ టెల్లింగ్, more and more exciting videos coming soon. Please like and subscribe.